WTC ఫైనల్ నిన్న మొదలైంది. ఈరోజు రెండో రోజు. మొదటి రోజు ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా 43 for 4 చాలా ముఖ్యమైన వికెట్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా కూడా 192 for 5 ఉండి తర్వాత కంటిన్యూస్గా వికెట్లు పడిపోయినాయి. 20 రన్ల లోపలనే మిగతా అన్ని వికెట్లు 5 వికెట్లు కూడా కోల్పోయినారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన రాబర్ట్ 5 వికెట్లు తీశాడు, ఎల్సన్ 3 వికెట్లు తీశాడు. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆ సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లోపల చెప్పుకోదగ్గది ఏం లేదు. పూర్తిగా బ్యాట్ను మాత్రం జస్ట్ డిఫెన్స్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు, అడ్డం పెడుతున్నారు బాల్కి, అంతేగాని ఇలాంటి షాట్ ఇంతవరకు ఒక్క షాట్ కూడా ఆడలేదు. ఆడిన ఒక షాట్ రికల్టన్ కొంచెం ట్రై చేశాడు, అతను అలానే షాట్లు ఆడుతూ అవుట్ అయిపోయాడు. బట్ ఏంటంటే ఇప్పుడు నిలదొక్కున్న వాళ్ళు ముల్డర్ కూడా చాలాసేపు ఒక క్యాచ్ డ్రాప్ అయిపోయింది, అయినా అతని లోపల ఎలాంటి ప్రతిఘటన చూడలేదు. మిగతా బ్యాటర్స్ నుంచి కూడా ఎలాంటి ప్రతిఘటన కనిపించలేదు. ముఖ్యంగా బౌమా అయితే 37 balls 3 runs, చాలా నెమ్మదిగా. అసలు ఇంకోటి ఏంటంటే 5 days టెస్ట్ మ్యాచ్ కావచ్చు, బట్ రన్స్ అనేది ఇంపార్టెంట్. రన్స్ లేకుండా టెస్ట్ మ్యాచ్ గెలవడం చాలా కష్టం. అలాగే డిస్టెన్స్ స్టాప్స్ కూడా అంత పెద్దగా గొప్పగా రాణించలేదు, ఆకట్టుకోలేదు. 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే డేవిడ్ బెల్లింగమ్ అతను ఒక్కొక్కరు మాత్రమే చాలా కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాడు. మార్క్రమ్ కూడా చాలా ఆర్డినరీగా ఆడి అవుట్ అయ్యాడు, బోల్డ్ అయ్యాడు. సో అలాగే ఇక్కడ రికల్టన్ కొద్దిగా ఈ మధ్య లోపల అద్భుతంగా రాణిస్తున్నాడు. యాక్చువల్గా హీ హ్యాస్ వండర్ఫుల్ స్కిల్స్, లెఫ్ట్ హ్యాండర్, అటు IPLలో కూడా రాణించాడు. అతని మీద మంచి ఒక నమ్మకం ఉండేది. బట్ సడన్లీ ఫాలెన్. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన రికల్టన్ 616 runs చేశాడు, మంచి యావరేజ్. అలాగే 2 centuries కూడా ఉన్నాయి అతని ఖాతాలో. మెయిన్గా ఏంటంటే ఆస్ట్రేలియా డామినేషన్ అనేది మనకు కనిపిస్తూనే ఉంది. మనం ఇంతకుముందు టెస్ట్ ముందు చేసిన వీడియోలో మీకు చెప్పాను, ఆస్ట్రేలియా ఈజ్ ఛాంపియన్ టీం. అలాగే ఆస్ట్రేలియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఆడే ఆట తీరు. ముఖ్యంగా ఆస్ట్రేలియా కూడా 4 వికెట్లు త్వరగా కోల్పోయింది. 60 అరౌండ్ చేంజ్లోనే 4 వికెట్స్ పడిపోయినాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా మళ్ళీ ఒకసారి మంచి ఇన్నింగ్స్ నిర్మించుకుంది. ఆ తర్వాత సడన్గా మొత్తం వికెట్స్ అన్ని కూడా ఫాల్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికాని మాత్రం నిలువరించడంలో ఆస్ట్రేలియా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ బౌలర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా స్టార్క్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అసలు స్టార్క్ రాపడానికి ఎలాంటి సౌత్ ఆఫ్రికా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. ముఖ్యంగా అతని పాజిటివ్గా అతను లూజ్ బాల్స్ కూడా పని చేయలేదు సౌత్ ఆఫ్రికన్స్. అలానే చాలా అంత డిఫెన్సివ్ ఆడితే డెఫినెట్గా బౌలర్కి ఆత్మవిశ్వాసం పెరిగి బౌలర్ మంచి లైన్ లెంగ్త్ తోటి ఇంకా వెచ్చుకుపడతాడు, ఇంకా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా స్టార్క్ వేసిన బౌలింగ్ చూడండి. మిచెల్ స్టార్క్ 7 overs వేస్తే 10 runs ఇచ్చాడు. అలాగే హేజిల్వుడ్ 7 overs 10 runs ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ప్యాట్ కమిన్స్ 7 overs 14 runs.